కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలంగాణ అమరవీరుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సమైక్యాంధ్రులు కలిసి తెలంగాణ జిల్లాలలో వైఎస్ఆర్ మరణంతో దిగులుపడి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించే పేరిట కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. తెలంగాణ పోరులో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేసి తిరిగి తెలంగాణ బలాన్ని నిరూపించుకునేందుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని మరుగున పడేలా చేయాలన్న కుట్రలో భాగంగా జగన్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసి జగన్ పర్యటనను రద్దు అయ్యేలా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమైక్యవాదాన్ని పెంపొందించడానికి, విస్తరించడానికి ఒక కుట్రపూరితంగా ఇవాళ జగన్ చేస్తున్నటువంటి యాత్రను ఎదుర్కోవటానికి మనమందరం కూడా ఒక సంఘటితమైన పోరాటం చేద్దాం. ఎవరు కూడా ఆత్మాహుతులకు పాల్పడవద్దని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బెదిరిపోవలసినటువంటి అవసరం ఏం లేదు. మనం తప్పనిసరిగా దీన్ని ఎదుర్కోగలిగేటువంటి శక్తి ఇవాళ మనకుంది. కనుక ఈ సమైక్యవాదులు కుట్రపూరితంగా చేసేటువంటి ఈ యాత్రను మనం ఖచ్చితంగా ఎదుర్కొందాం. ఇప్పటికైనా జగన్ గారిని కోరుతున్నాం, రాజ్కుమార్ లాంటి ఆత్మహత్యను చూసైనా మీరు ఈ యాత్రను వాయిదా వేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ యాత్రకు మీరు జిల్లాలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి ఈ యాత్ర ఆగేటట్టు చూడాలని కోరుతున్నాం. ఇది జరిగితే అందుకు తలెత్తేటువంటి పరిణామాలన్నింటికీ కూడా ఇవాళ గవర్నమెంటు, తర్వాత అదేవిధంగా వైఎస్ జగన్ గారే బాధ్యత వహించవలసి వస్తుందని కూడా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. కేసీఆర్ ఆంధ్ర పర్యటన వివరాలు ఇంకా ఖరారు కాలేదని, ఆ విషయాలు నా దృష్టికి రాలేదని, ఒకవేళ కేసీఆర్ ఆంధ్ర పర్యటనకు వెళ్లడానికి ప్రయత్నిస్తే అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వివరాలు ఏవి కూడా ఇప్పటివరకు మాకు ఇంకా తెలియవు. అన్నీ తెలుసుకుంటాం. దాని మీద కూడా